మమ్మీ వచ్చింది, నాన్న వచ్చింది, బెదం వచ్చింది, అమ్మమ్మ వచ్చిండు. లెక్కు పాప పెట్టిండు అమ్మమ్మ పెట్టిండు. ఏదైనా కావాలి చూచింది 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 చూడ హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మా చిన్న పాప ఫస్ట్ మంత్ బర్త్డే అనమాట. సో పిల్లలు ఈరోజు స్కూల్ కూడా వెళ్ళలేదు అనమాట. శ్రేష్ఠ బర్త్డే ఉందని చెప్తే ఎంత పెద్ద బర్త్డేనో అనుకుంది. 1 మంత్ బర్త్డే. సో కేక్ కోస్తారంట వీళ్ళు. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు అయితే రెడీ అయి పడుకుంది చిన్న పాప. వీడియో చూపిస్తాను. హాయ్ పెంచ్, ఎందుకు వచ్చినావు? ఎవరు ఎత్తుకోవాలి? ఉయ్యాలు ఉప్పు చిన్న పాపను. చిన్నపాప పప్పి పోబే, చిన్నపాప పప్పి. మమ్మీ వచ్చింది, నాన్న వచ్చిండు, బెదం వచ్చింది, అమ్మమ్మ వచ్చిండు. లెక్కు పాప పెట్టిండు అమ్మమ్మ పెట్టిండు. అమ్మ చూడు నువ్వు ఊపుతున్నావా చెల్లెల్ని? మంచిగా అనుకుంటుంది చూడు శ్రేష్ఠ దగ్గర. మా చిన్న పాప దగ్గర ఏడ్చిండు యాపిల్ నాన్న. యాపిల్ యాపిల్ అమ్మా. ఇక్కడ అయితే మా యాపిల్ గాడు మసాజ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అయితే ఏడుస్తుంది. మా పిల్లలు అయితే ఇక చెల్లెలు ఏడుస్తుందని అయితే కూర్చున్నారు అనమాట. అయితే మా యాపిల్ కోసము ఇంకా ఈరోజు స్కూల్ కూడా వెళ్ళలేదన్నమాట మా శ్రేష్ఠ. ఈరోజు బర్త్డే అని అయితే బర్త్డే అనుకుంటే సో ఎంత పెద్ద బర్త్డే అనుకుందేమో, అయితే వెళ్ళలేదన్నమాట. సో 1 మంత్ బర్త్డే ఈరోజు అయితే సెలబ్రేట్ చేస్తున్నాం మా యాపిల్ గానికి. సో నూనె వేస్తుంటారు ఆ పిల్లకి, ఇంకా మంచిగా చూసుకుంటారు అనమాట. సో వీళ్ళు లేకపోతేనే హ్యాపీగా వండుకుంటుంది అనుకుంటే వీళ్ళు రాకపోతే అస్సలు నిద్రపోదు. సో వస్తే మాత్రం మంచిగా నిద్రపోతుంది అనమాట. అయితే సతాయిస్తారు కానీ అందులో కూడా ప్రేమ ఉందన్నమాట చెల్లి మీద. అయితే నూనె అందిస్తున్నారు. ఏమైంది? చెల్లి బర్త్డేనా? చెప్పు. కేక్ కోచవా? కేకు తాపోయేలుంది. కేకు ఎప్పుడు? పెట్టాలన్నా ఇక ఇదండి. పాపను నీ దగ్గర పాప పాక పెట్టు. కూర్చోమ్మా, నువ్వు కూడా కూర్చో.
ఉయ్యాలు ఇప్పుడు చిన్న పాపను ఉప్పు యాపిల్ పాకుండు ఉప్పు యాపిల్ యాపిల్ పాకుండు స్నానం అయిపోగానే పడుకుంది అనమాట మా యాపిల్ నిద్రపోతుంది. అయితే ఇంకా ఈమె నైట్ మేలుకుంటుంది, మార్నింగ్ పడుకుంటుంది అనమాట. సో ఇంకా ఈరోజు 1 మంత్ కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే ఈరోజు కంప్లీట్ అవుతుంది. సో 1 మంత్ బర్త్డే ఉందనేమో మరి మంచిగా హ్యాపీగా నిద్రపోతుంది. రెడీ అయితే పడుకుంది. అయితే పిల్లలు లేపడానికి సతాయిస్తారు అనమాట, ఎందుకంటే మంచిగా ఫొటోస్ దిగుదామని. సో ఈరోజు స్పెషల్గా మా బర్త్డే కోసమే వాళ్ళు వెళ్ళలేదన్నమాట స్కూల్కి. అందుకోసమని అయితే ఇంకా ఈరోజు అయితే చెల్లితో టైం స్పెండ్ చేయాలని అయితే వెళ్ళలేదు. సో ఇంకా ఆమె సతాయిస్తారు. ఆమెను ఎంత అరిచినా మాత్రం లేవదనమాట, ఆమె నిద్ర ఆమెకే ఉంటుంది. సో అయితే వీళ్ళు పోని రోజే ఎక్కువ సతాయిస్తుంది అనమాట నిద్రపోకుండా. సో ఇంత అల్లరి చేస్తున్నామా కానీ మంచిగా హ్యాపీగా నిద్రపోతుంది చూడండి. డెకరేషన్ కోసం మా ఇంటి జామ చెట్టే వాడుతున్నాం అనమాట ఆకులు. సో ఎందుకంటే మేము డైలీ ఫ్రెష్గా ఉంచుకుంటాం కాబట్టి అయితే ఇంకా సింపుల్ డెకరేషన్ చేస్తున్నాము. మా రిక్వైర్మెంట్ మా పిల్లల కోసమే. అండ్ ఇంకా వాళ్ళైతే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామని ఇంకా ఎగ్జైటింగ్గా ఉన్నారనమాట. ఎందుకంటే బర్త్డే అని చెప్పినామో లేదో ఇంకా వాళ్ళ అడవిలో వాళ్ళైతే ఉన్నారు. సో మొత్తానికి తీసుకొచ్చి ఈ విధంగా అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ లెక్క పెట్టినాము. అయితే ఇవి రోజ్ పెటల్స్ తోటి ఇంకా మంత్ అనేది రాస్తున్నాం అనమాట. అయితే ఇంకా 1 నెంబర్కి అయితే ఇంకా బనానాస్ ఉండే అనమాట, బనానాస్ అయితే వాడినాము. అయితే ఇవంతా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తారు అనమాట. మా పిల్లల మంత్లీ బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు వాళ్ళు చిన్నగా ఉన్నారు కాబట్టి సో ఇవన్నీ వాళ్ళకి తెలియదు కాబట్టి చాలా ఎగ్జైట్ అవుతుర్రు అనమాట. చూస్తున్నారు ఇక్కడ కూర్చొని. ఇది రాయడానికి మాత్రం చాలా టైం పట్టింది, ఎందుకంటే ఇంకా చిన్నగా చేయాలి కదా ఏదైనా. ఆత్రంతో చేస్తే అది అస్సలు పర్ఫెక్ట్గా రాదు అనమాట. ఇక్కడ ఇంకా మా శ్రేష్ఠ అయితే ఈరోజు స్పెషల్గా స్కూల్కి వెళ్ళకుండా మరీ ఇంకా ఎదురు చూసిందనమాట. సో మేము నైట్ కాకుండా డే టైంలోనే కేక్ కట్ చేసినాం అనమాట, ఎందుకంటే ఫొటోస్ అప్పుడే మంచిగా వస్తాయి కాబట్టి. సో ఫైనల్గా ఈ విధంగా లుక్ అయితే ఉంది. అయితే వైట్ ఫ్లవర్స్ తీసుకుందామని అనుకుంటే అది వైట్ క్లాత్లో కనిపించట్లేవు. చిన్న పాప హ్యాపీ బర్త్డే అను చిన్న పాపకు. కేక్ పట్టుకోరా, కత్తి పట్టుకో, చాక్ పట్టుకో, కొయ్ కేక్ కొయ్. చూచింది చూచింది చూడు, అక్కడ చూడు అక్కడ చూడు అక్కడ చూడు. ఈమె అసలు ఏం చేస్తుంది చూడు ఒకసారి. మీరు పట్టుకోండి ఇప్పుడు ఒక్కటి తీసుకోండి. ఇదండి ఇంకా ఫైనల్గా చిన్న పాప ఫస్ట్ మంత్ బర్త్డే సెలబ్రేషన్. సో ఆమె కొంచెం నిద్రలు ఉంది. ఇంకా వీళ్ళైతే ఒక పక్క కేక్ అయితే తినేస్తారు. సో మొత్తానికి వీడియో ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫైనల్ అవుట్పుట్ ఫొటోస్ అయితే ఈ విధంగా వచ్చినాయి. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.